రకాలు ఉన్నాయో సార్ అసలు. ఏంటండి ఏం చూస్తున్నారు? ఇదే ఒక చాలా కారు సీరియస్గా. కొందాము అని, ఈవీ కారు ఆ, తీసుకుందామని చూస్తుంటే మంచి ఆప్షన్ ఇప్పుడు. మరి ఏం చూస్తున్నారు? చాలా ఏ ఉన్నాయి మార్కెట్లో. అదే కదా, అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. బడ్జెట్ బడ్జెట్, మన బడ్జెట్ తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ బడ్జెట్. మరి అట్లయితే మరి టాటా టియాగో ఉంది కదా. అందులో కూడా రకరకాలు ఉన్నాయి కదా మళ్ళీ. అవును, కానీ దాంట్లో మీకు మంచి ఆప్షన్ చూసుకొని మీ బడ్జెట్లో తీసుకోవచ్చు. కొత్తగా అవునా? వచ్చిందిగా, ఆ, కొత్తగా నెక్స్ట్ ఉమ్. జనరేషన్ టాటా టియాగో వచ్చింది. అదిరిపోయింది ఫీచర్లు, మరి మామూలు లేవు. కొత్తగా వచ్చిందా? ఏంటవి ఫీచర్లు? ఫీచర్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఉందిగా టియాగో, అవును టాటా టియాగో అవును ఇవి అవును. ఉంది. బ్యాటరీ ఫీచర్లు అయితే అదే. బ్యాటరీ ఉమ్, అంటే కెపాసిటీ ఉంటుంది కదా, ఉమ్, రెండు కెపాసిటీలు ఎంతమంది ఏమున్నాయో అదే ఉంది. కాకపోతే ఫీచర్లు మాత్రం ఏదో మీకు లగ్జరీ కారులో ఇచ్చినట్టు ఇచ్చారు అసలు. ఆ, భలే ఉన్నాయి ఫీచర్లు, చాలా అవునా? బాగున్నాయి. అంటే మీకు సిటీలో అనుకోండి, ఇప్పుడు మీ మదర్ ఫాదర్ వచ్చారనుకోండి, సరదాగా సిటీలో తిద్దామన్నా, మీరు ఆఫీస్కి రావాలన్నా ఆ, సిటీకి పర్ఫెక్ట్ కారు. అంతే అంటారా? పర్ఫెక్ట్ కారు మీ మరి బడ్జెట్లో కూడా బడ్జెట్ వచ్చేస్తుంది. ఇవన్నీ చూసుకోవాలిగా బడ్జెట్లో మనం. వచ్చేస్తుంది. ఎంత మూడు ఉంది అసలు, మూడు దాని గురించి చెప్పండి మొత్తం మొత్తం క్లియర్ గా. చెప్తా యాక్చువల్గా. అదేదో కొత్తగా ఉంది మీరు అవును, చెప్తున్నారంటే నమ్మొచ్చు. ఇంకా ప్రసాద్ గారు లేదు లేదు, చెప్తున్నారంటే. బాగుంది. మంచి కారు టాటా టియాగో ఈవీ నెక్స్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మొన్న లాంచ్ చేశారు. నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్ అంటే ఎందుకంటే అంటున్నారు అంటే ఆల్రెడీ ఉంది కదా టియాగో, దానికి ఫేస్ లిఫ్ట్, దాంతోపాటు ఇప్పుడున్న కస్టమర్స్కి వాళ్ళ ఇష్టాలకి సరిపడేటట్టుగా లాంచ్ చేశారు. ఓకే భలే ఉంది కారు. దాంట్లో యాక్చువల్గా మనకి ఏంటంటే 2 బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి. ఓకే ఒకటి 19.2 కిలోవాట్ అవర్, ఓకే. ఇంకొకటి 24 కిలోవాట్ అవర్. అంటే ఆ. తేడా ఏంటి అంటే దాంట్లో పవరు ప్లస్ మైలేజ్. ఓకే. ఇప్పుడు 19.2 కిలోవాట్ అవర్ ఉందనుకోండి ఆ కారు, మీకు ఆల్మోస్ట్ 226 కిలోమీటర్స్ మీకు రేంజ్ వస్తుంది. 226 ఇచ్చేస్తుందా? ఒకసారి ఒక ఫుల్ చార్జ్ బ్యాటరీ? అంతే. మళ్ళీ ఇంకా దాంట్లో 2 ఉంటాయి అంటున్నారు. అందులో మళ్ళీ ఇంకొక కెపాసిటీ ఉంది, ఓకే. 24 కిలోవాట్ అవర్. అదైతే మనకి 286 కిలోమీటర్లు రేంజ్ చెప్తున్నారు వాళ్ళు. అంత వస్తుందా అంటే పర్వాలేదు. ఇప్పుడు 19.2 కిలోవాట్ అవర్ ఉందనుకోండి, అది మీకు ఆల్మోస్ట్ ఒక 180 కిలోమీటర్స్ అయితే పక్కా వస్తుంది హైదరాబాద్ సిటీలో. సిటీలో 24 కిలోవాట్ అవర్ ఉంది కదా, ఆ బ్యాటరీ అయితే మీకు ఎలాగనగా ఒక 230 సిటీలోనే కిలోమీటర్స్ వచ్చేస్తుందా? సిటీలో వస్తుంది. హైవే మీద వెళ్తే 230 ఇంకా కొంచెం బెటర్ గానే ఉంటుంది. ఉంటుంది. అంటే దాంట్లో ఓకే. మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఒక 2 ఎకానమీ, సిటీ రైట్. డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఎకానమీలో మీకు వచ్చేస్తుంది. అయితే మీకు యాక్చువల్గా మీరు ఏ వేరియంట్ తీసుకుంటే బెటరు, మీ బడ్జెట్లో ఏది బెటరు అనడానికి నేను మీకు ఆ ఫీచర్లు, వాటి ప్రైసెస్ మీకు నేను చెప్తాను. చెప్పండి ప్లీజ్. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. Correct. అప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తీసేసుకోవడమే. సరేనా? రైట్. యాక్చువల్గా ఏంటంటే టాటా టియాగో ఇంతకుముందు ఉన్న దాంట్లో ముఖ్యంగా ముందు సేఫ్టీ. ఇప్పుడు టాటా పేరు చెప్తే మనకు గుర్తొచ్చేదే సేఫ్టీ. అవును. ఇంతకుముందు ఉన్న టియాగో ఈవీలో మనకి ఎయిర్ బ్యాగ్స్ 2 ఉండేవి, డ్రైవరు కో పాసెంజర్. వెనకాల అంతే. వాళ్ళకు ఉండకపోయేది. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ కింద బేస్ వేరియంట్ నుంచే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే. మీకు ఇంకో విషయం ఏంటంటే బేస్ వేరియంట్ మనకి 7 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్. 7 lakhs అంటే మీకు ఆన్ రోడ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 8,30,000కి మీకు ఆన్ రోడ్ మీకు బేస్ వేరియంట్ వచ్చేస్తుంది. కాకపోతే ఈ బేస్ వేరియంట్లో ఏంటంటే మీకు తెలుసుగా పవర్ విండోస్ రావు, ఎట్టు తిప్పుకోవడం ఎట్లా, ముందు వెనక రెండు తిప్పుకోవాలి. దానికి సెపరేట్ గా కావాలి, ఖర్చు అది. అవునవును. అయితే కాకపోతే బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు నేను చెప్తున్నా, పవర్ విండోస్ ఉండవు, తిప్పుకోవటమే. అలాగే హాలోజన్ హెడ్ ల్యాంప్సే ఉంటాయి, హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి ఉండవు. అలాగే డిఆర్ఎల్ కూడా ఉండదు. యాక్చువల్గా టియాగో టాప్ వేరియంట్లో అమ్మాయిలు ఐబ్రోస్ లాగా తీసుకొచ్చారు డిఆర్ఎల్స్. ఐబ్రో డిఆర్ఎల్ అంటున్నారు, ఎల్ఈడి డిఆర్ఎల్ ఉంటుంది. అంటే డే టైమ్ ఆ డిఆర్ఎల్ చాలా అందంగా అనిపిస్తుంది. అమ్మాయిలవే మళ్ళీ ఐబ్రో, మరి అమ్మాయిలుగా చెప్పాలి, అబ్బాయిలు చెప్తే బాగోదుగా. తర్వాత ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ కూడా క్లోజ్డ్ బంపర్ ఇచ్చారు, బాగుంది, చాలా బాగుంది. 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. అంటే ఇవన్నీ టాప్ ఎండ్ వేరియంట్లో. కానీ ముందు మనం బేస్ వేరియంట్ చూద్దాం. బేస్ వేరియంట్ ఏమంటున్నారంటే స్మార్ట్ అంటున్నారు బేస్ వేరియంట్. ఈ బేస్ వేరియంట్లో ఏంటంటే మీకు హాలోజన్ బల్బులు వస్తాయి. నార్మల్ మన రెగ్యులర్గా ఉంటాయి కదా హాలోజన్ బల్బు, అవే వస్తాయి. తర్వాత డిఆర్ఎల్స్ ఉండవు. తర్వాత వీల్స్ వచ్చేసి 14 inches వీల్స్, అది కూడా
స్టీల్ వీల్స్ అన్నమాట. దానికి Okay. కవర్ కానీ ఏమి ఉండదు. మళ్ళీ స్టీల్ వీల్స్ ఎంచుకోవాలి ఉంటాయి. ఒకవేళ అంతే. కావాలనుకుంటే. స్టీల్ వీల్స్. తర్వాత ఇప్పుడు సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఓఆర్విఎమ్స్ అంటాం మామూలు యాక్చువల్గా. కానీ దీనికి ఆ సైడ్ మిర్రర్స్ మాన్యువల్, ఇట్లా తోసుకోవటం లాక్కోవటం అంతే. మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి ఏమంటాం, ఆ సైడ్ మిర్రర్కే దానికి ఇండికేటర్ కూడా రాదు. మనం సిగ్నల్ ఇండికేటర్ ఉంటాయి కదా, కార్కి వస్తుంది కానీ సైడ్ మిర్రర్ రాదు. కాకపోతే సీట్లు చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ సీట్లు ఇచ్చారు. ఇంటీరియర్ కూడా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఇచ్చారు. టచ్ స్క్రీన్ ఉండదు, బేస్ వేరియంట్ కదా, టచ్ స్క్రీన్ ఉండదు. మనం నార్మల్ స్క్రీన్ ఉండదు, కెమెరా స్క్రీన్ అది కూడా ఉండదు. ఇంకా మీకు ఏం ఉండదు, ఇంకా స్క్రీనే ఉండదు, ఏముండదు. ఇంకా అక్కడ మీకు కెమెరా అంటే దానికి బేస్ వేరియంట్ కెమెరా కూడా ఉండదు కాబట్టి టచ్ స్క్రీన్ కూడా ఉండదు. మీరు మళ్ళీ టచ్ స్క్రీన్ వేయించుకొని కెమెరా బయట పెట్టించుకోవాలి, బయట మార్కెట్లో పెట్టించుకోవాలి. లేదు అంటే అవుతుంది. అందుకనే దీన్ని వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని ఎవరు అనరు. దీని తర్వాత వేరియంట్ ఉంది, ప్యూర్ ప్లస్ అని ఉంది వేరియంట్. మనకి మూడు వేరియంట్లు ఉన్నాయి యాక్చువల్గా ఈవీలో, టాటా టియాగో ఈవీలో. ఒకటి స్మార్ట్, 2 ప్యూర్ ప్లస్, 3 క్రియేటివ్ ప్లస్. 3 వేరియంట్లు. ఈ 3 వేరియంట్లో మళ్ళీ మీకు బేస్ వేరియంట్ స్మార్ట్ అని చెప్పాం కదా, స్మార్ట్కి వచ్చేసి ఒకటే బ్యాటరీ కెపాసిటీ వస్తుంది, 19.2. ఇందాక మీరు చెప్పాను నేను. ప్యూర్ ప్లస్లో మాత్రం 2 బ్యాటరీ కెపాసిటీ వస్తున్నాయి, 19.2 ఉంది, నెక్స్ట్ 24 kWh కూడా ఉంది. ఏదైనా తీసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. అదే టాప్ ఎండ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ప్రైస్. టాప్ ఎండ్ క్రియేటివ్ ప్లస్ అయితే ఓన్లీ 24 kWh బ్యాటరీతోనే వస్తుంది, ఇంకా టాప్ ఎండ్ కాబట్టి. అందుకని ఇప్పుడు మనం బేస్ చూసుకుంటే స్మార్ట్లో ఇది హాలోజన్ బల్బులు వస్తాయి, 14 inches వీల్స్, కవర్ ఉండదు, స్టీల్ వీల్స్ వస్తాయి. అలాగే కానీ బేస్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్ ఏసీ ఇచ్చేసారు. ఆటోమేటిక్ ఏసీ ఉంటుంది, ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండదు. అట్లానే ఇంకా ఏమంటారు, వెనక ఇప్పుడు వెనక మనకి మామూలుగా విండ్షీల్డ్ ఉంటుంది సార్, వెనక దానికి డీఫాగర్ వస్తుంది యాక్చువల్గా. అంటే మనం వర్షం అది పడినప్పుడు కూడా దానికి ఫాగ్ వచ్చేసి ఏమి కనపడకుండా ఉంటుంది యాక్చువల్గా. అది అలా రాకుండా ఉండడానికి డీఫాగర్ ఉంటుంది, కానీ దీనికి లేదు. స్మార్ట్ వేరియంట్కి లేదు. ఇంకా స్మార్ట్ అంటే చూడండి, దాంట్లో ఏమి కూర్చొని నడుపుకోవడానికి అంతే తప్ప మీరు ఫీచర్స్ అన్ని ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు. దానికి కన్నా బెటర్ అంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్యూర్ ప్లస్. ఇదా ఇప్పుడు అదే బేస్ వేరియంట్ 7 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రైస్. బేస్ వేరియంట్ 7 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రైస్. అదే మీరు ప్యూర్ ప్లస్ అని ఉంది నెక్స్ట్ వేరియంట్, అదే స్మార్ట్ బేస్ వేరియంట్. స్మార్ట్ బేస్ వేరియంట్. ప్యూర్ ప్లస్ అయితే మనకి ఫీచర్లు అన్నీ ఉంటాయి, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. అది ప్యూర్ ప్లస్ వేరియంట్ అనుకోండి, 19.2 kWh బ్యాటరీ పవర్తో అయితే మనకి 8.5 లక్షలు. ఓకే, 1.5 అంతే, 8.5 లక్షలు. అంటే ఆన్ రోడ్ మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 9.5 లక్షలు అనుకోండి, 9.5 లేదా 9,70,000 అలా అవుతుంది. ఇదే ప్యూర్ ప్లస్ మీకు 24 kW అనుకోండి, 9 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఇది మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 10 లక్షలు దాటిపోద్ది, 10,50,000 అట్లా అయింది. ఇంకా హై ఎండ్ అనుకోండి క్రియేటివ్ ప్లస్, అదైతే ఎక్స్-షోరూమ్ ప్రైసే 10 లక్షలు. క్రియేటివ్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ప్రైసే మనకి 10 లక్షలు. దానికి మళ్ళీ ఆన్ రోడ్ వచ్చేసరికి 11 లక్షలు దాటిపోద్ది. అయితే టాటా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రెంటల్ కూడా పెట్టారు, దాన్ని బాస్ అంటారు, అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. అంటే బ్యాటరీ సర్వీస్ వాళ్ళు ఇస్తారు, మనం వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఇదేమైందంటే మీకు బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 7 లక్షలు ఉంది కదా, ఈ మనం రెంటల్ తీసుకున్నాం అనుకోండి, అది 4,70,000 వస్తుంది. రెంటల్ తీసుకుంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎవ్రీ మంత్ కట్టాలా రెంట్? అంటే ప్లాన్స్ ఉంటాయి మనకి, డీలర్లు చెప్తారు. కాకపోతే ఎలా అంటే కిలోమీటర్కి ₹2.60 కట్టాలి. అంటే ఇప్పుడు మీరు 4 రోజులు మీరు కారు కొన్నారండి, బేస్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నాం, 4,70,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ పెట్టి మీరు కొన్నారు. దానికి ఏం చేస్తారంటే బ్యాటరీ రెంటల్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే కిలోమీటర్కి ₹2.60 కట్టాలి. అంటే ఇప్పుడు మీరు కొన్నారు, ఒక 4 రోజులు తిప్పారు, 4 రోజులకి ఒక 1000 కిలోమీటర్లు తిరిగి అనుకుందాం. ఈ 1000 కిలోమీటర్లకి మీకు రెంట్ 2,600. 2,600 మనం డీలర్కి పే చేయాలి, అదే కంపెనీకి పే చేయాలి. 1000 కిలోమీటర్ అంటే మనం చూసుకోవాలి, అంటే ఏదైతే బెటర్, అంటే మనం బాగా ఎక్కువగా తిరుగుతామా లేదా చూసుకొని, మరి ఎక్కువగా తిరిగారనుకోండి దానికైతే ఈ రెంటల్ అనవసరం. లేదా మీరు చాలా తక్కువగా తిరుగుతారనుకోండి, అప్పుడు రెంటల్ తీసుకున్నా పర్వాలా. అంటే ఇప్పుడు రెంటల్ అంటే అది బ్యాటరీ మనతో పాటే ఉంటుంది, అంతే, కానీ ఎవ్రీ మంత్ పే చేయాలి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది,
ఓకే. దానికి ఒక డిజిటల్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు మానిటర్ చేస్తారు, మనం పే చేయటమే. ఓకే. అది మరి అంటే ఎట్లా నెలకా లేకపోతే ప్రాణమా అనేది మనం డీలర్తో మనం మాట్లాడితే మనకు మాట్లాడుకోవాలి. తెలుస్తుంది అనమాట. ఓకే. ఇది విధానం. ఇది సో ఇది ఈ 3 వేరియంట్లు. బేస్ వేరియంట్. బేస్ వేరియంట్ నుంచే ఉంది. ఓకే. బేస్ వేరియంట్ నుంచి 3 వేరియంట్లో కూడా మనకి ఇది అందుబాటులో ఉంది. ఇది అందుబాటులో ఉంది. బెస్ట్. అంటే నార్మల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవ్రీ టైం ఇది తీసుకుంటే బెటర్ అంటారా? అంటే సేల్ చేసేటప్పుడు మళ్ళీ రీసేల్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం ఏం రాదు. రీసేల్ చేసినప్పుడు కూడా ప్రాబ్లం ఏం రాదు. అయితే నేను చెప్పేది, మీరు ఎక్కువ తిరుగుతారు అనుకోండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆఫీస్కి వస్తారండి, నెలలో 26 రోజులు మీరు ఆఫీస్కి వస్తారు. మీరు ఆఫీస్కి, ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే దూరం ప్రతిరోజు ఒక 50 కిలోమీటర్స్ ఉందనుకుందాం. 50 కిలోమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు మీకు రెంట్లు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు 50 కిలోమీటర్స్ ఇంటూ 26 ఎంత అవుతుంది? అదే మీరు ఎక్కువ అలా మీరు ఒక సంవత్సరం నడిపారంటే అదే ఎక్కువ పే చేస్తారు మీరు. అలాంటి వాళ్ళకి అనవసరం. అలా కాకుండా ఇప్పుడు నెల మొత్తం కలిపి ఒక 500 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు తిరుగుతారు, అప్పుడప్పుడు అకేషనల్గా ఫ్యామిలీతో బయటకు వెళ్ళడానికి, అది వాళ్ళకి ఓకే. కానీ ఎక్కువగా వాడే వాళ్ళకైతే అనవసరం. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీకు వేరియంట్ వైజ్ నేను ఫీచర్లు అన్నీ చెప్పేస్తా. ఫీచర్లు, వాటి ప్రైసెస్ చెప్తా అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? అది ఆ కారు కూడా ఎలా ఉంటుంది అనేది నేను అంటే మీకు మామూలుగా చెప్తా, మన ఆడియన్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. ఆ కారు కూడా అంటే ఫీచర్లు చెప్పినప్పుడే దాన్ని ఆ డిజిటల్ షోరూంలో ఒకసారి చూపించి ఎలా ఉందో ఏంటనేది, అప్పుడు వాళ్ళకి కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది కదా మీతో పాటు. ఇప్పుడు బేస్ వేరియంట్ టాటా టియాగో ఈవీ స్మార్ట్ అండి. ఓకేనా? ఇది బేస్ వేరియంట్ అంటే స్మార్ట్ అనేది బేస్ వేరియంట్. ఈవీలో కానివ్వండి లేదా నార్మల్ ఐసీ అంటే పెట్రోల్ వెహికల్లో కానివ్వండి, అదే బేస్ వేరియంట్ మనకి. దీంట్లో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వరు. 4 విండోస్ కూడా పవర్ విండోస్ ఉండవు, మాన్యువల్గా తిప్పుకుంటూ వాడుకోవడమే. కాకపోతే ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్, స్టాండర్డ్ ఫీచర్, సేఫ్టీ ఫీచర్ అది. అలాగే ఏబిఎస్ విత్ ఈబిడి ఉంది. ఇంకొకటి బెటర్ ఏంటంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. చాలామందికి అవసరం ఇది. ఇప్పట్లో చాలామందికి తెలియదు టైర్ ప్రెజర్ మానిటరింగ్. సాధారణంగా అది లేదనుకోండి, చాలామందికి టైర్లో గాలి తగ్గిపోయినా లేదా గాలి ఎక్కువైపోయినా చాలామందికి తెలియదు. ఈ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. అది దాంట్లో మీకు చూపిస్తూ ఉంటుంది ఎంత ప్రెజర్ ఉంది టైర్లో అనేది డిస్ప్లే చేస్తుంది. అట్లనే రేర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి, ఎందుకంటే రివర్స్ కెమెరా లేదు కాబట్టి పార్కింగ్ సెన్సార్స్ అనేది అది మ్యాండేటరీ, అది అవి కూడా ఇచ్చారు. తర్వాత కంఫర్ట్ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇంకా మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. అలాగే సిటీ అండ్ స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఎకానమీతో పాటు. ఇంకా ఇందులో ఇంకా మిస్ అయ్యేవి అంటే చెప్పాక ముందే టచ్ స్క్రీన్ ఉండదు, మ్యూజిక్ సిస్టమ్ ఉండదు, పవర్ విండోస్ ఉండవు, అలాగే వీల్స్కి కవర్ కూడా రాదు, బేస్ మోడల్ కాబట్టి. ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ కాదు కానీ ఎక్స్షోరూమ్ ప్రైస్ చెప్తాను నేను. ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 6.99 lakhs ఇచ్చారు యాక్చువల్గా. అంటే 19.2 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది, 6.99 lakhs. ఇందాక చెప్పుకున్నట్టు ఆన్ రోడ్ అరౌండ్ ఒక 7,30,000 అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీని నెక్స్ట్ వేరియంట్ ఏంటంటే ప్యూర్ ప్లస్. ఇదే వాల్యూ ఫర్ మనీ వేరియంట్. దీంట్లో మనకి ఇందాక ఏవైతే మనం చెప్పుకున్నామో స్మార్ట్లో అవి వస్తూనే దాంతోపాటు అదనంగా ఫీచర్లు వస్తాయి కొన్ని. దీంట్లో 8 inches టచ్ స్క్రీన్ సిస్టమ్, ఇది చాలా అట్రాక్టివ్. 8 inches వస్తుంది, టచ్ స్క్రీన్ వస్తుంది. దానికే మళ్ళీ రివర్స్ కెమెరా ఇస్తారు, పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంటుంది, 4 స్పీకర్లు వస్తాయి, అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయా, ఈ స్టీరింగ్ చాలా బాగుంటుంది. టాటా టియాగో 2 spoke స్టీరింగ్ అనమాట. మనకి మామూలుగా పెట్రోల్ వెహికల్గా అయితే ఇల్యూమినేటెడ్ టాటా లోగో వస్తుంది, అంటే కార్ స్టార్ట్ చేసినట్టు అది ఎలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈవీకి ఏం చేశారంటే ఆ లోగో తీసేసి కొంచెం పక్కకి టాటా ఈవీ అనే లోగో ఇచ్చారు. అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. బేస్ వేరియంట్కి ఏంటంటే దాని మీద మ్యూజిక్ కంట్రోల్స్ కానీ క్రూయిజ్ కంట్రోల్స్ కానీ రావు, అంటే వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం లాంటివి. కానీ ప్యూర్ ప్లస్లో మాత్రం ఆడియో కంట్రోల్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇచ్చారు. అలాగే ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్లో అన్ని డోర్లు కూడా పవర్ విండోసే. పవర్ విండోస్, ఆ పవర్ విండోస్ బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న కార్లలో ఏంటంటే కొంచెం ఇలా పైకి అంటూ ఉంటాం, కానీ దీనికి మాత్రం ఇలా ముందుకి వెనక్కి అనేలాగా ఇచ్చారు. భలే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అవి, ఇలా చాలా బాగున్నాయి చూడడానికి కూడా. ఇంకా సైడ్ మిర్రర్స్ అంటాం కదా, ORVMs,
అవి కూడా ఆటో అడ్జస్టబుల్, అంటే మీరు లాక్ చేస్తే మూసుకుంటే, అన్లాక్ చేస్తే ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అవునా? వాటికే మళ్ళీ మనకి ఏమంటాం ఇండికేటర్స్ కూడా ఇచ్చేసారు. బాగుంది. తర్వాత వీల్ కవర్స్, ఇప్పుడు మన బేస్ వేరియంట్లో వీల్ కవర్స్ ఉండవు, స్టీల్ వీల్స్ వస్తాయి 14 ఇంచెస్. ఇందులో కూడా 14 ఇంచెస్ వీల్సే, కాకపోతే స్టీల్ కవర్స్ వస్తాయి, అవి కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే ఇంకా యాంటీనా, సాధారణంగా ఇప్పుడు బేస్ అంటే ఈ చిన్న కార్లు ఉంటాయి కదా, స్విఫ్ట్ కానివ్వండి లేదా మన ఆల్టో కానివ్వండి, ఇంతకుముందు టియాగో కానివ్వండి, యాంటీనా వస్తుంది పొడవు వెనక తోకలాగా. ఇప్పుడు సింపుల్గా షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు, చిన్నగా ఉంటుంది యాంటీనా, షార్క్ ఫిన్, షార్క్ తోకలాగా అనమాట. అండ్ GPS తర్వాత ఈ FM దీనికోసం షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. అలాగే బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వచ్చాయి. యాక్చువల్గా డోర్ హ్యాండిల్స్ మనకి బేస్ వేరియంట్లో ఎలా అంటే బ్లాక్ కలర్ నార్మల్ ఇస్తారు, కానీ దీంట్లో మాత్రం బేస్ మోడల్ నుంచే ఆ బాడీ ఆ కలర్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. అదొకటి అట్రాక్టివ్గా ఉంది. తర్వాత దీంట్లో కూడా ఆటోమేటిక్ ఏసీ, సేమ్ బేస్ వేరియంట్లో ఉన్నట్టు ఆటోమేటిక్ ఏసీ ఉంది. అలాగే రేర్ డీఫాగర్ ఉంది. అన్ని డోర్స్ ఇంకా ఇందాక మీకు చెప్పినట్టే ఆటోమేటిక్ ఇచ్చారు. ఇంక ఇవే ఈ ఫీచర్లు మనకి యాక్చువల్గా మీకు నాకు లాంటి వాళ్ళకి మనకి ప్యూర్ ప్లస్, బయటికి వెళ్ళకుండా పని చేసుకునే పని లేదు. అవును, పక్కాగా అది అన్నీ సరిపోతాయి. ఇంకా అలా కాదు, నాకు ఇంకా బాగా ఏమంటుంది దాన్ని, మంచి సూపర్గా అన్ని ఫీచర్లు కావాలి మొత్తం. నాకు అసలు ఇంకా ఏది లేదు ఉండకూడదు అనుకున్న వాళ్ళకి క్రియేటివ్ ప్లస్ ఇంకా బెస్ట్ ఆప్షన్, ఇంకా అదే ఆప్షన్, ఫైనల్ ఆప్షన్, టాప్ ఎండ్ వేరియంట్ అనమాట అది. దీంట్లో అన్ని ఫీచర్లు వచ్చేస్తాయండి. దీంట్లో టచ్ స్క్రీన్, ఇప్పుడు మనకి ప్యూర్ ప్లస్లో ఏంటంటే 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, కానీ దీంట్లో 10.25 ఇంచెస్ పెద్ద టచ్ స్క్రీన్ వస్తుంది. దీనికి కూడా అది కూడా HD ఫ్రీ స్టాండింగ్ అనమాట. ఫ్రీ స్టాండింగ్ అంటే పాత టియాగోలో అనుకోండి ఎట్లా మనకి డాష్ బోర్డ్కి వస్తుంది అనమాట, ఇది డాష్ బోర్డ్ మీద నుంచి ఉంటుంది. ఇది ఇప్పుడు అన్ని కార్లకు అలాగే వస్తుంది ఆటోమేటిక్గా ఫ్రీ స్టాండింగ్. దీనికి 360 కెమెరా, అది మెయిన్ అట్రాక్షన్. 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ORVMకి 2 కెమెరాలు ఉంటాయి, బ్యాక్ కెమెరా ఉంటుంది. మీకు బ్లైండ్ స్పాట్స్ కూడా, అంటే ఇప్పుడు మీరు కొత్తగా, ఇప్పుడు మీరు ఇవి కొంటున్నారు కారు, మీరు కొత్తగా నేర్చుకున్నారు, కొంచెం బ్లైండ్ స్పాట్లో ఇబ్బందిగా ఉంటాయి. అయ్యో మన హైదరాబాద్లో ఏముంది, ఒక పక్క నుంచి ఇలా వచ్చేస్తాడు, ఒక పక్క నుంచి ఇలా వచ్చేస్తాడు. అయితే ఆ బ్లైండ్ స్పాట్స్ కూడా మీరు చూసుకోవడానికి స్క్రీన్లో పర్ఫెక్ట్ ఉంటుంది క్రియేటివ్ ప్లస్. అది కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి కానీ అన్ని ఫీచర్లు ఉంటాయి. తర్వాత అవును, సేఫ్టీగా ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, దానికి హిల్ హోల్ కంట్రోల్ ఉంటుంది. తాజ్ అప్ దగ్గర కారులో ఆపారు, సిగ్నల్ పడింది, మీరు పొరపాటున బ్రేక్ మీద కాలు తీశారు, వెనక్కి వెళ్తూ ఉంటుంది అది. దీంతో ప్రాబ్లం ఉంటుంది. హిల్ హోల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి కారు ఇలాగా మీరు అప్లో ఆగినా కూడా అది దాన్ని అదే స్టాప్ చేసుకుంటుంది. అది గ్రిప్ అంటే బ్రేక్ ఉంటుంది అనమాట, మీకు వెనక్కి రాకుండా అది కంట్రోల్ చేసుకుంటుంది కార్ని. దాన్ని మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకొని ఫస్ట్ టైం బయర్స్ అంటాం చూసారా, వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ఫీచర్లు అన్నీ మంచి ఫీచర్లు. అంతేకాకుండా ఈ కార్లో ఏంటంటే లక్స్ బీమ్ LED హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. వాళ్ళు అంటున్నారు లక్స్ బీమ్ అని దాన్ని. హెడ్ ల్యాంప్స్ దీని ముందు టియాగోలో హై ఎండ్లో వచ్చినాయి LED లైట్స్, కానీ కంప్లైంట్స్ ఎక్కువ మంది ఏంటంటే అది హై బీమ్ రావట్లేదు, మాకు లైటింగ్ సరిపోవట్లేదు, హెడ్ ల్యాంప్స్ నైట్ టైం డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి సరిపోలేదని కంప్లైంట్స్ చాలా వచ్చినాయి. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం హై బీమ్ చేసి ఇంకా బాగా కనిపించేలాగా LED లైట్ డిజైన్ చేశారు. దానికి వీళ్ళు లక్స్ బీమ్ LED హెడ్ ల్యాంప్స్ అని పేరు పెట్టారు అనమాట. ఇంకెందాక మీకు చెప్పాను ఐబ్రో టాప్ వేరియంట్లో వస్తుంది అంతే. అలాగే ఐబ్రో DRLs, ఐబ్రో స్టైల్లో DRLs, అది కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే హైపర్ స్టైల్ వీల్స్, ఇప్పుడు దీంట్లో కూడా హై ఎండ్లో మనకి LI వీల్స్ ఇవ్వట్లా, స్టీల్ వీలే ఇచ్చి దానికి ఏం చేశారంటే హైపర్ స్టైల్ అంటే LI వీల్లా కనిపించే స్టైల్ వీల్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మార్కెట్లో, అదే ఇచ్చారు. కాకపోతే దీంట్లో మనకి కావాలంటే LI వీల్స్ పెట్టించుకోవచ్చు, అది కూడా డీలర్ దగ్గర పెట్టించుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ మనీ అవుతుంది అనమాట. ఇంకా దీనికి ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే డ్యూయల్ టోన్ కలర్స్ ఉంటాయి ఈ క్రియేటివ్ ప్లస్లో. పైన బ్లాక్ కలర్ వస్తుంది, రిమైనింగ్ అంటే పైన బ్లాక్ వచ్చి మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో అది కారు మొత్తానికి వస్తుంది అనమాట. ఇవి మనకి 3 వేరియంట్లు, వాటి ఫీచర్లు అనమాట. ఇక ప్రైసెస్కి వచ్చేసరికి ఒక్కొక్క దానికి మధ్య 1,50,000
అంటే Difference. బేస్ వేరియంట్కిను ప్యూర్ ప్లస్కి మధ్య 1,50,000 డిఫరెన్స్ ఉంది. తర్వాత ఈ ప్యూర్ ప్లస్లోనే మళ్ళీ 24 కిలోవాట్ బ్యాటరీకి అయితే ఇంకొక 1,00,000 డిఫరెన్స్ ఉంది, అంటే Okay. 9.5 లక్షలు. 24 కిలోవాట్ బ్యాటరీతో వచ్చేది అయితే 10 లక్షలు అనమాట. ఓకే, క్రియేటివ్ ప్లస్ కంప్లీట్ గా 5 సీటర్స్ ఈ మూడు. 5 సీటర్సే, అంటే 5 సీటర్సే, Yeah. కాకపోతే ఎలాగైనా చిన్న కారు కదా, వెనక సీట్లో కూర్చునేటప్పుడు 3 ఎక్కితే కొంచెం ఇబ్బంది పడతారు. ఆహా, ఎంతైనా 4 మెంబర్స్ అయితే బిందాస్, Comfortable మీరు మీ గా తమ్ముడు వెళ్ళిపోవచ్చు. అమ్మ నాన్న బిందాస్కి వెళ్ళిపోవచ్చు దాంట్లో. ఓకే. మధ్యలో ఎవరైనా కొంచెం బొడ్డోడు అయితే ఓకే, పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎట్లా కూర్చోవాలి అదనమాట. సూపర్. అయితే ఒకసారి మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ నేనే ఒకసారి చూసుకొని బడ్జెట్ ని బట్టి చెక్ చేసుకొని అంతే కొనుక్కోవాలి. అంతే. ఒకసారి టాటా షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ కూడా చేస్తే మంచిది. ఓ, ఎప్పుడైనా నాలాంటి వాడు చెప్పి మాట వేసుకునేకూడదు, మళ్ళీ తర్వాత మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. వీడు అన్నీ చెప్పాడు, వీడు ఇది చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది అనుకోకుండా ఒకసారి మీరు వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి చేస్తాను. అన్నీ తెలుసుకొని చేసుకోవాలి. Okay. కలర్స్ కూడా ఇది చెప్పడం మర్చిపోయా మీకు, Mm. కలర్స్ కూడా భలే ఉన్నాయి Attractive. దీంట్లో. కొత్త కలర్స్ ఏమేం తీసుకొచ్చారన్నమాట. కలర్స్ వచ్చాయి ఇందులో? కలర్స్ అంటే అవి డిఫరెంట్ పేర్లు పెట్టారండి వాటికి. ఇంగ్లీష్ కలర్స్ అవి ఆ. మనకి తెలీదు. అవి కలర్స్ పేర్లు భలే వెరైటీగా ఉన్నాయి, మీకు నేను చెప్తా. బేస్ వేరియంట్ అంటే మనకి ఎప్పుడైనా కూడా బేస్ వేరియంట్లో కొంచెం తక్కువ కలర్స్ ఉంటాయి అవునవును. సాధారణంగా. టాప్కి వెళ్ళేసరికి కొంచెం కలర్స్ అసలు బేస్ పెంచుతారు. వేరియంట్ లో మాక్సిమం బ్లాక్ కూడా వైట్ ఎక్కువ ఉంటుంది, అదే, white ఒకటే వైట్ ఉంటది. గ్రే. గ్రే. దీంట్లో కూడా అలా ఇచ్చారు. మనకి బేస్ వేరియంట్లో పాంగాంగ్ పల్స్ అని కలర్ తీసుకొచ్చారు. ఓకే. యాక్చువల్గా నాకు వీడు ఇచ్చిన కలర్స్ అన్నిటిలో నాకు అది బాగా నచ్చింది కలర్, పాంగాంగ్ పల్స్ అని. ఆ కలర్ని ఎలా చెప్పాలో అది కొంచెం అటు వైట్ కాదు, వైట్ కాదు, బ్లూ కాదు అన్నట్టు మధ్యలో ఉందన్నమాట. పాంగాంగ్ పల్స్, తర్వాత డేటోనా గ్రే, క్రిస్టన్ వైట్, ప్యూర్ గ్రే, ఈ 4 కలర్స్ మనకి బేస్ వేరియంట్లో వస్తాయి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ప్యూర్ ప్లస్ వేరియంట్లో అనుకోండి. ప్యూర్ ప్లస్ వేరియంట్కి వెళ్తే ప్యూర్ ప్లస్లో మనకు మొత్తం 6 ఉన్నాయి కలర్స్. ఇందాక 4 కదా, ఇప్పుడు 6 చేశారు, ఇంకో 2 ఎక్స్ట్రా పెంచారు ప్యూర్ ప్లస్లో. వాటిలో సోబో సర్జ్ అని ఒకటి, డెహ్రాడూన్ డ్యూ. మీ డెహ్రాడూన్ డ్యూ అంటే మీరు ఆల్రెడీ మీకు మనం చూపించాగా, ఏమంటాం కారు ఈవీది జస్ట్ వావ్ అని కూడా వచ్చింది కదా కారు. ఆ కలర్ చూసారు, గుర్తుందా మీకు? గ్రీన్ లా ఉంటుంది, లైట్ గ్రీన్ లా ఉంటుంది. అదే డెహ్రాడూన్ డ్యూ అనేది. కలర్ భలే ఉంది కలర్, అసలు మీకైతే కలర్ అదిరిపోద్ది. లేదు కలర్స్ ఏముండదు, అలా ఏముండదు, ఓన్లీ వేరియంట్ కి చేంజ్ ఉంటుంది. అలాగే పాంగాంగ్ పల్స్, డేటోనా గ్రే, క్రిస్టన్ వైట్, ప్యూర్ గ్రే. ఇక మీకు ప్యూర్ ప్లస్ లో మీకు ఎక్స్ట్రాగా వచ్చే 2 కలర్స్ ఏంటంటే సోబో సర్జ్, డెహ్రాడూన్ డ్యూ. ఇప్పుడు ఈ 6 కలర్సే మళ్ళీ మనకి హై ఎండ్ లో వస్తాయి. హై ఎండ్ లో ఏంటంటే ఈ 6 కలర్స్ కి డ్యూయల్ టోన్ ఉంటుంది అనమాట. పైన బ్లాక్, పైన బ్లాక్ ఉంటుంది. డెహ్రాడూన్ డ్యూ విత్ డ్యూయల్ టోను, క్రిస్టన్ వైట్ విత్ డ్యూయల్ టోను, పాంగాంగ్ పల్స్ విత్ డ్యూయల్ టోను, సోబో సర్జ్ విత్ డ్యూయల్ టోను, డేటోనా గ్రే విత్ డ్యూయల్ టోను, ప్యూర్ గ్రే విత్ డ్యూయల్ టోన్. ఈ 6 కలర్స్ అనమాట. కానీ డ్యూయల్ టోన్ చూడడానికి లుక్ రాయల్ గా సరిపోద్ది. కొంచెం లగ్జరియస్ గా అట్లా గాని మీరు కొంచెం 1,00,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు కానీ టాప్ బడ్జెట్ ని కూడా చూసుకోవాలి కదా. టాప్ వేరియంట్ ప్లాన్ చేయండి. టాప్ వేరియంట్ తీసుకుంటే బానే ఉంది అని మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అన్ని వచ్చేస్తాయి. ఇంకా బయట అమ్మాయిలకి సాధారణంగా ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలు కొంచెం అలంకరణ ఎక్కువ ఉంటదిగా ఉంటదిగా, అందుకే ఈ విషయంలో కూడా ఉంటది. అంత లగ్జరీగా ఉన్న కారు ఉండాలి, గగల్స్ పెట్టాలి, అన్ని ఉంటాయి. కానీ మళ్ళీ అమ్మాయిలు అంటే లక్ష్మీదేవి కూడా కదా, కాపాడుకోవాలి, కొంచెం బడ్జెట్ సైడ్ కి వేయాలి. సో అవన్నీ కూడా చూసి ఒకసారి షోరూమ్ కి వెళ్దాం, అదే ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీకు నచ్చిన కలర్ చూసుకోండి. నేను అదే ఇప్పుడు దాకా సరదాగా చెప్పాను, కానీ నేను ఇచ్చే సలహా అయితే మాత్రం ప్యూర్ ప్లస్ వేరియంట్, ప్యూర్ ప్లస్ వేరియంట్ 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ అది తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుంచి వరంగల్ వెళ్ళొచ్చేయచ్చు ఈజీగా, హైదరాబాద్ నుంచి. ఎందుకంటే 230 మీకు మాక్సిమం 230 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి కొనాలంటే ఇంకా ఆలోచిస్తున్నారు మా పేరెంట్స్, వీళ్ళంతా ఏమంటారంటే అవి బ్యాటరీలు దొరకవు, ఇప్పటికి పెట్రోల్ బంక్స్. మీరు అలా అన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలి. వారంటీ
8 years వారంటీ ఉంది బ్యాటరీ మీద. ఇంకోటి ఏంటంటే ఈ ఈవీకి లాస్ట్ టైం టాటా టియాగో ఈవీ కన్నా దీనికి ఛార్జింగ్ స్పీడ్ 40% పెంచారు. 40% పెంచారు స్పీడ్. అని మీకు ఒక ఏమంటాం 15 minutes ఛార్జ్ చేశారనుకోండి ఒక 100 kilometers వెళ్ళిపోద్దంట. సో మరి ఈవీ అంటే కొంచెం ఎక్కువ మంది భయపడేది కూడా పేలిపోతాయనో లేకపోతే కార్లో ఇబ్బంది లేదు. పెట్రోల్ కార్లు మనకు కాలిపోవట్లేదు ఏంటి, అవుటర్ రింగ్ రోడ్ లో కార్ ఉంటది. మనం జాగ్రత్తగా ఉండాలంటే ఆ ఇబ్బంది ఏం లేదు. బట్ అండ్ ఇంకోటి టాటా వాళ్ళంటే కొంచెం నమ్మకంగానే ఉంటుంది. ఇప్పుడు అసలు ఈవీ మార్కెట్ వాళ్ళ ఇండియాలో వాళ్ళగా ఎక్కువ ఉంది. నెక్సాన్, టియాగో, రైట్. అసలు ఈవీ మార్కెట్ లో కూడా వాళ్ళే. BYD కూడా అది చైనీస్. రైట్ అండి. సో అర్థమైంది కదా మీకు? బాగా అర్థమైపోయింది. కానీ కొంచెం ఇప్పుడు 3 వేరియంట్స్ కూడా బానే ఉన్నాయి అనిపిస్తుంది. బడ్జెట్ ప్యూర్ ప్లస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ప్యూర్ ప్లస్ అయితే కొంచెం వాల్యూ ఉంటది కాబట్టి చెక్ చేద్దాం, చెక్ చేసి తీసుకుందాం ఏదైనా. సో మన ఆడియన్స్ కూడా డెఫినెట్ గా ప్రసాద్ గారు చెప్పారని చెప్పి గుడ్డిగా మీరు కూడా తీసుకోకండి. ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.